రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ నేషనల్ హైవే 7 అదేవిధంగా 18 నేషనల్ హైవేలను వైఎస్ఆర్సీపీ నాయకులు దిగ్బంధం చేశారు. దీనితో పూర్తిగా రవాణా శాఖ స్తంభింపజేశారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా మంది సమైక్యవాదులు ఇక్కడ పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కందనూలు నిరసనల గడ్డగా మారిపోయింది. ఇది మనం విజువల్లో చూస్తున్నాము. మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మళ్ళీ వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ రోజు ఈ హైవేని దిగ్బంధం చేయడానికి గల కారణం ఏంటంటారు? పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న తరుణంలో ఈరోజు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇది చేస్తున్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు హైవేని దిగ్బంధం చేయడం జరుగుతోంది. పూర్తిగా ఇది రాజకీయంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ విడగొడుతున్నారే కానీ ప్రతి ఒక్కరం కూడా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరం కూడా సమైక్యాంధ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసమే సమైక్యాంధ్ర కోసమే ఈరోజు రవాణా శాఖను దిగ్బంధించడం జరుగుతోంది. మీరు చెప్పండి, కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అది అయితే రాయల తెలంగాణ కావచ్చు, లేదంటే కర్నూలు తెలంగాణ ప్రాంతాల్లో కలపాలని చెప్పారు. దీని గురించి మీరేమంటారు? వీళ్ళందరికీ ప్యాకేజీలు ముట్టినట్టున్నాయి, సూట్ కేసులు ప్యాకేజీలు ముట్టినట్టున్నాయి. నాకు తెలిసి కేంద్ర మంత్రి గారికి ఏమన్నా ఒక రైల్లో గీలో ఇస్తామన్నారో తెలియడం లేదు. మా రాష్ట్ర మంత్రికి ఇంకా 2 ఫ్యాక్టరీలు ఇస్తామని చెప్పింటారు. కేవలం ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈరోజు రాయల తెలంగాణ అని లేకుంటే గ్రేటర్ రాయలసీమ అని ఈరోజు ఇట్లాంటి వాదనలు తీసుకొని వచ్చి సమైక్యవాదం ఉధృతంగా ఉంది, దీన్ని నీరుగార్చాలి. ముఖ్యంగా కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాలలో ఎక్కువ నడుస్తుంది కాబట్టి దీన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కేవలం కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము దీన్ని నీరుగార్చడానికి ఈ మంత్రులను ఉసుగొల్పినారు, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చమని. కానీ ఒకటి మాత్రం మేము మంత్రులు చెప్తున్నాం, మీరు ఈరోజు ప్రజలు ఓట్లేస్తే గెలిచినారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఏదో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మీ పదవుల కోసం, మీ ప్యాకేజీల కోసం మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తామంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చిన్న పిల్లలు వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు, మహిళలు పాల్గొంటున్నారు, అలాగే వృద్ధులు పాల్గొంటున్నారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరు పాల్గొంటుంటే ఆఖరికి ఇజ్రాయెల్ పాల్గొంటున్నారు. కనీసం ఇజ్రాయెల్ చూసన్నా మన మంత్రులు సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాం. ఇజ్రాయెల్ కంటే అన్యాయం అయిపోయినారు మన కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ఎంపీలు లేచి గొడవ చేస్తుంటే కనీసం ఒక్క మంత్రి అన్నా లేచి నిలబడి సంఘీభావం తెలపలేదంటే వీళ్ళకి ఎంత పదవీ కాంక్ష ఉంది, సోనియా గాంధీ అంటే ఎంత ఉచ్చబోసుకుంటున్నారు వీళ్ళు అనేది తెలిసిపోతుంది. ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయం లేదు. నేను కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులు చెప్తున్నాం, మీరు బూటకపు రాజీనామాలు చేసి రావాకండి. రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకొని ప్రజలలోకి వస్తే ఊరుకుంటారు. కానీ మీరు ఇట్లా ప్రజలను ఇంకా మోసం చేయాలనుకుంటే ప్రజలు తరిమి కొట్టేటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం సీమాంధ్ర మొత్తము సమైక్యవాదం ఉధృతంగా లేచింది. దీన్ని నీరుగార్చడానికి మీరు వివిధ వాదనలు తీసుకొని వస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. రాజు, ముఖ్యంగా చూసుకుంటే ఇది నేషనల్ హైవే, ఇటు బెంగళూరు కానీ చెన్నై కానీ పోయే రహదారి, ముఖ్యమైన రహదారి. ఇటువంటి రహదారిని దిగ్బంధం చేయడం వలన పూర్తి స్థాయిలో రవాణా స్తంభించబోయిందని చెప్పొచ్చు. ఇక్కడ పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు, మహిళలు తమ నిరసనలు తెలుపుతున్నారు. రాజు, థ్యాంక్ యూ.